హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి అయితే కనుక మనకి డైలీ లైఫ్లో చక్కగా యూజ్ అయ్యేటటువంటి అలాగే వీటిలో గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా కొన్ని డిఫరెంట్ కంటెంట్తో అయితే కనుక ఆలోచించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని షేర్ చేయడానికి ఈ వీడియోలో అయితే కనుక తీసుకొచ్చానండి. టోటల్గా 15 ఐటమ్ వరకు అయితే కనుక ఉన్నాయి. అండ్ నేను వేసుకున్నటువంటి ఈ 3 పీస్ సెట్ ఆల్రెడీ నిన్న మార్నింగ్ మన వీడియోలో అయితే కనుక అప్లోడ్ అయింది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 2 సైడ్ అయితే కనుక పాకెట్ ఉంటుంది. ఓన్లీ కాస్ట్ 699 రూపీస్. మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఆ వీడియో ఉన్న లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే కనుక చెక్ చేయండి. లేకపోతే నేను మార్నింగ్ అప్లోడ్ అయింది, మీరు చెక్అవుట్ చేసిన మన హోమ్ పేజ్లో ఈజీగా అయితే కనుక తెలిసిపోతుంది. అలాగే మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ స్టోర్లో, ఆ స్టోర్లో కూడా మీకు అయితే కనుక కొన్ని రీసెంట్గా నేను వేసుకున్నవి మోస్ట్ పాపులర్ అండ్ బాగా ప్రీమియం క్వాలిటీ ఉన్నవి కూడా స్టోర్లో అయితే కనుక ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు చెక్అవుట్ చేసి అందులోంచి ఏదైనా నచ్చింది అనుకుంటే కూడా మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చండి. సో దాంట్లో ఏంటంటే కనుక లైక్ వీడియో స్కిప్ అయినా అయిపోతుండొచ్చు, ఒక్కొక్కటి పాపప్ అవుతుండొచ్చు, అవ్వకపోతుండొచ్చు. షార్ట్ వీడియో పైన అయితే కనుక కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు కాబట్టి స్టోర్లో భద్రపరుస్తున్నాను. సో చక్కగా స్టాక్ ఉన్నంత వరకు అయితే మీరు హ్యాపీగా అయితే షాపింగ్ అనేది చేసుకోవచ్చండి. అది మెయిన్ నా ఉద్దేశం. ఓకేనా? సో దట్ మీకు కూడా ఈజీ ఉంటుంది కదా. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ అనేది క్లియర్గా చూపించేస్తాను. ఆ స్టోర్ డీటెయిల్స్ కూడా నేను మీకు పెడతాను. హోమ్ పేజ్ ఎక్కడ, స్టోర్ ఏంటి అనేది కూడా దాన్ని బట్టి మీరు ఈజీగా చూసుకోగలుగుతారు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఫస్ట్ టైం చూసేవారైతే తప్పకుండా పేజ్ని అయితే కనుక ఫాలో అయిపోండి. ముందు ముందు కూడా బోల్డ్ అని కలెక్షన్స్ని అయితే కనుక డెఫినెట్గా మీ షాపింగ్కి యూజ్ అయ్యేలాగా తీసుకురాబోతున్నాను. అండ్ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. స్టార్ట్ చేద్దాం. ఇంకా నిమిషం కూడా లేట్ చేయకుండా అస్సలు అయితే కనుక ఒక్కొక్కటిగా చూపించేస్తాను ఏమేమి తీసుకున్నాను అనేసి. ఇది వెదురు బుట్టలండి, మనకు అల్లుతారు కదా, హ్యాండ్మేడ్లో అయితే కనుక ఐడియా ఉండే ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి వాటిని మనం విలేజెస్లో వాటిలో చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ వెదురు బుట్టలు మనకి ప్యాక్ ఆఫ్ 4 అంటే డిఫరెంట్ సైజెస్ పైన అయితే కనుక ఇట్లాగా కలిపి వస్తున్నాయి. పర్లేదండి, నాకైతే హ్యాండ్మేడ్ ఐటమే కదా రీజనబులే అనిపించింది అనమాట. ఈ బుట్ట ఆల్రెడీ నేను వాడానండి. లోపల కొంచెం కొంచెం అంటే రెడ్డిష్గా ఉన్నాయి. ఏంటంటే మాకు బయట బాదం చెట్టు ఉంటుంది అనమాట. దాని కాయలు ఏంటంటే లైక్ చిలకలే తింటాయో తెలీదు, నైట్ టైంలో గబ్బిలాలు అంటారో తెలీదు, ఏం తింటాయో మాకు తెలీదు. సాయంత్రం అంటే నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి ఊడ్చే టైంకి మాత్రం ఇన్ని అవుతాయి డైలీ. అందుకోసం అయితే నేను మా మేడ్కి చెప్పి పెడతానమాట, పారేసేయొద్దు అలాగా, ఒక బుట్టకి ఎత్తిపెట్టు అని. సో ఈ బుట్ట రీసెంట్గా అయితే కనుక దానికి యూజ్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ దీన్ని నిండుతాయి ఇది యాక్చువల్గా. అందుకోసం దీన్ని ఇప్పుడు వీడియో ఉంది, నేను పట్టుకొచ్చాను. బయట బాదం కాయలు బయట పడేసి మళ్ళీ ఒక ఇది ఉంటుంది అనమాట, లైక్ మెట్టులాగా, ఆ మెట్టు దగ్గర పోసేసి ఇది పట్టుకొచ్చాను. అందుకే ఇది మురిగ్గా ఉంది లైట్గా. మేబీ వీడియోకి అంత క్యాప్చర్ అవ్వకపోవచ్చు. కానీ ఈ ప్యాక్ ఆఫ్ 4 అండి. పువ్వులకి వాటికి ఒక బుట్టలాగా పెట్టుకున్నాను. ఏదైనా ఎండ పెట్టుకోవచ్చు మీరు. ఎంతైనా కొంచెం ఆ ఫీల్ ఉంటుంది కదా మనకి, విలేజ్ అటు టైప్లో ఉన్నవైతే కనుక. దట్టు మళ్ళీ హ్యాండ్మేడ్ బుట్టలు కాబట్టి నాకు రీజనబుల్గా ఈ ప్యాక్ ఆఫ్ 4 తీసుకున్నాను. మీరు మల్టీ యూజ్ దేనికైనా చేసుకోవచ్చు అండి. సో ఇదైతే కనుక నేను ఇట్లా నాకు లైక్ ఆ ఫీల్ ఉంటుంది హ్యాండ్మేడ్. కోర్స్ తొందరగా ఇరిగిపోతాయిలేండి ఇంకా ఎక్కువ ఎండలో పెట్టి అంటే కనుక. బట్ లాంగ్ రన్ మీద కాదు, హ్యాండ్మేడ్ ఐటము ఆ ఫీల్ కోసం అయితే తీసుకోవచ్చు. అట్లా మీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక ఇవి ప్యాక్ ఆఫ్ 4లో వచ్చాయి. బుట్ట అందరికీ తెలిసిందే. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మేబీ ఇంకా కొంచెం క్లియర్గా కనపడుతుంది. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఒక లింకే ఉంటుంది, ఆ లింక్లో అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి. మీరు చెక్అవుట్ చేయండి, అందులోంచి మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక అండి, ఈజీగా ఒక 1 kg ఉంటుందండి. 1 kg పైమాటనే, లోపైతే ఉండదు. అంత మంచి అయితే కనుక ఐరన్ కడాయి టైపు. అప్పుడప్పుడు ఈ మధ్యన నేను మినపప్పు వేపేసి దాంతో అయితే కనుక పౌడర్ చేసి సున్నుండలు కడుతున్నాను. అప్పుడప్పుడు రాగులు వేపుతున్నాను అనమాట. అలాంటి టైంలో ఏంటంటే ఐరన్ కడాయిలు బెస్ట్ అని చెప్పడం నేను ఈ మధ్య కొన్ని వీడియోస్లలో చూశానమాట. యాక్చువల్గా నాకు ఒక్కటే అల్యూమినియం బాండీ ఉండింది, మిగిలినవన్నీ కూడా స్టీలే. నేను మీకు ఆల్రెడీ అప్డేట్ చేస్తూనే వచ్చాను. ఆల్మోస్ట్ నా కిచెన్లో ఇంకా స్టీల్ ఐటమ్సే ఉంటాయి. కొంచెం కాస్ట్లీ అయినా కానీ స్లోగా ఇన్వెస్ట్ చేస్తూ నేను ఆల్మోస్ట్ మార్చేసాను అనమాట. ఒక్కటే అల్యూమినియంది ఉండిందండి. అది ఎప్పుడైనా గారెలకి కానీ లాంగ్ అంటే లైక్ ఎక్కువసేపు డీప్ ఫ్రైస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు పెడతా ఉంటాను. అది కొత్తగా కొనుక్కున్నాను యాక్చువల్గా. ఇంకా దాన్ని తీసే బుద్ధి కాక పెట్టుకున్నాను, అది కొంచెం క్వాలిటీ ఉందనేసి. ఐరన్ది నాకు లేకుండేనండి, వాస్తవానికి కడాయి లేదు నా దగ్గర. ఇట్లాంటివి వేపడానికి బాగుంటాయి, అలాంటి వాటిలో వేపుకుంటే మంచిదని కూడా ఈ మధ్య నేను కొన్ని వీడియోస్లలో చూస్తున్నాను. అండ్ మన చిన్నప్పుడు కూడా ఇట్లాంటివే కదా పొయ్యిల మీద పెట్టి వేపుతూ ఉండేవాళ్ళు. వేరుశనకాయలు వేపేవాళ్ళు పొయ్యిల మీద, నుప్పు పొయ్యిల మీద మామూలుగా.
అండ్ మినుములు వేపేవాళ్ళు, తర్వాత కందిపప్పు లేపేవాళ్ళు, పచ్చిపప్పు తెచ్చి మన సంవత్సరం అంతా నిలబెట్టుకోవడానికి వేపితే పురుగు పట్టదని వేపేవాళ్ళు కదా అండి. అలాంటప్పుడు ఇలాంటివే కదా, నాకు అంత పెద్దవి లేకపోయినా కానీ ఒక చిన్నది ఉంటే కనుక ఇట్లనే ఏదైనా వేపుకోవడానికి ఉంటుంది అని నేను తీసుకున్న రీజన్తోనే నేను మీకు అయితే కనుక అంటే లైక్ నేను ఎందుకు కొనుక్కున్నాను అనేది కూడా మీకు చెప్పాలి కదా, ఏ ఐడియాతో తీసుకున్నాను అనేసి. నా ఐడియా అయితే అదండి, అందుకోసం తీసుకున్నాను. నాకు క్వాలిటీ నచ్చింది, అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది, ఏమంత ప్రైస్ కూడా కాదు. ఇలాంటివి ఉండాలి మనకైతే కనుక. సో మన పాతకాలం వంట లాంటివి చేయాలనుకున్నప్పుడు, ఆ టేస్ట్ రావాలనుకున్నప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి. చిన్న అమౌంట్లోనే మంచి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్. మీరు తీసుకోండి, ట్రస్ట్ మీ, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను చెప్తున్నాను కదా, ఎక్కడా కూడా లేదండి, నీట్గా వచ్చింది, ప్యాకింగ్ కూడా బాగుండింది, మంచిగా హ్యాండిల్ వచ్చాయి, ఐరన్ దానిపైన అయితే కనుక ఉండింది, లోతుంది. చిన్నపాటి పూరి లాంటివి కూడా హ్యాపీగా అయితే కనుక మీరు వేయించి వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అండి. ఓకే, అంటే నేను పూరీలకి వాటికి ప్రిఫర్ చేయను, ఒకవేళ చేసే వాళ్ళకి కూడా లోతు గురించి మాట్లాడడానికి మాత్రమే చెప్పాను. నేను మాత్రం ఇవి వేపుకోవడానికే తీసుకున్నాను, మెయిన్గా పప్పులు లాంటివి, ఈ రాగులు అలాంటి వాటికి అనమాట. ఇది మన సెకండ్ ఐటమ్ అండి. నెక్స్ట్ అయితే కనుక థర్డ్ ఐటమ్ అండి. ఈ మధ్యన పన్నీర్ మేకింగ్ వీడియో ఎందుకో ఇట్లనే షార్ట్ వీడియో చూస్తుంటే నాకు ఈ మేకింగ్ కనిపించాయి అనమాట. ఇది స్క్వేర్ అండ్ రౌండ్ రెండు వెరైటీగా అయితే కనుక తీసుకున్నాను. ఎవరైనా ఒకవేళ ఇంట్లోనే పన్నీర్ ఐటమ్ చేసుకోవాలి, పన్నీర్ చేసుకునే వాళ్ళు, చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కానివ్వండి. కొంతమంది ఇదివరకు ఏంటంటే మూట ఇట్లా కట్టేసి పిండేసి ఒక రోల్ లాంటి బండ, లేకపోతే చిన్న సైజు రోకల్లా, అది మన పచ్చడి ఇది ఉంటుంది కదా అండి, రోలే అలాంటివి పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటేనండి ఇట్లాంటివి కూడా పెడుతున్నారండి. మీరు వీడియోస్ చూడండి, హోమ్ మేడ్ పన్నీర్ అనేసి ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారనమాట. సో నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది, కొంచెం హైజీన్గా అనిపించింది. ఆ క్లాత్ అది ఇది దానికన్నా కూడా ఒకసారి చూడవచ్చు మీరు. అది వేసేసి నీళ్ళన్నీ కూడా ఈ జాలి బుట్టల నుంచి వెళ్ళిపోయే ప్రాసెస్ అయితే కనుక తీసుకుంటున్నారు. ఇది పైన అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి మూత అనమాట. సో దాని మీద పెట్టేసేసేసి ఇక్కడ ప్రెస్ చేసేసి పెట్టేసామంటే కనుక నీళ్ళన్నీ స్లోగా వెళ్ళిపోయి లోపల మనకి ఏదైతే ఉంటుందో ఆ పన్నీర్ అయితే కనుక ఇందులో మనకి ఉండేలాగా. దీంట్లో నేను 2 తీసుకున్నాను, 2 కూడా సేమ్ అండి. రౌండ్ కొంచెం పెద్దగా ఉంది యాక్చువల్గా. స్క్వేర్ పార్ట్ అయితే కనుక మనకి కొంచెం దీని మీద కొంచెం చిన్నది. సో మీ చాయిస్తోనైతే కనుక తీసుకోండి, మీకు ఇందులోంచి ఏది నచ్చింది అనుకుంటే ఇది లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేసేస్తానండి. నెక్స్ట్ ఎగ్ స్లైసర్ అండి. డైలీ ఎగ్ తినే వాళ్ళకి, లేకపోతే ఈవెన్గా ఎగ్ని కట్ చేయాలనుకునే వాళ్ళకి, ప్లేట్ మీద ఇప్పుడు మామూలుగా ఎవరైనా వస్తున్నా కూడా లైన్గా నీట్గా ఈవెన్గా షేప్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఎగ్ స్లైసర్ బెస్ట్ చాయిస్ అండి. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఉండింది. ఎగ్ పెట్టాలి, ఇదొక షేప్, ఇదొక షేప్, 2 షేప్స్ కలిపి కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. ఎగ్ దీని మీద పెట్టిన తర్వాత జస్ట్ ఈవెన్గా ఇలా కట్ చేసామంటే కనుక అలా ముక్కలు అనేవి తెగుతాయి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా అంతేనండి, జస్ట్ స్లైసర్. యాపిల్కి కూడా మనం ఎలా కట్ చేస్తాము, ఎగ్ పెట్టేయాలి, జస్ట్ ప్రెస్ చేయాలి. నేను తప్పకుండా ఇది షార్ట్ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. యూస్ఫుల్ ఐటమ్ అండి, బాగుంది. ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా మనకైతే ఇక్కడ ఒక హోల్ కూడా ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే కనుక మీకు ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఒక ఐటమ్ తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది మీకు తెలిసే ఉంటుందండి, చూసే ఉండుండొచ్చు మీరు, బట్ యూజ్ఫుల్ ఐటమ్. ఎవరు ఎన్నిసార్లు ఎంతమంది చూపించినా కానీ చెల్లెగా కదా. సో జల్లెడ ఉంటుంది కదా అండి, ఖచ్చితంగా మనం పెద్ద ప్లేట్ అయినా పెట్టాలి, బేషన్ లోపలే అలాగా అన్న జల్లించాలి. లేదంటే కనుక పౌడర్ ఖచ్చితంగా బయట సైడ్కి చిందాల్సిందే. ఎంత జాగ్రత్తగా చేసినా, ఎంత అలబెట్టి అక్కడక్కడ అన్నా కానీ ఏదో ఒక టైంలో చిందుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఇప్పుడు బాగా యూజ్ఫుల్ ఐటమ్స్గా అయితే కనుక వస్తున్నాయి. జస్ట్ మనం ఇలా ఒక మెకానిజం టైప్ ఉందండి. ఓన్లీ ఇలా 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 అనడం కూడా మనకి ఈజీనే. ఇలా 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 అనే కన్నా జల్లించేటప్పుడు ఇది చాలా ఈజీ. సో మనం టెక్నాలజీని ఎలా అయితే డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నామో ఇంకా జల్లెళ్ళ బదులు ఇది చాలా బెటర్ అండి. హ్యాపీగా అయితే కనుక అయిపోతుంది. మనం చేసే వంటలకి ఇది చాలా బెస్ట్. బాగా పెద్ద పెద్ద వంటల వాళ్ళకైతే మేబీ అది ఓకే, కానీ సో మన ఇంట్లో ఉండే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం మైదాపిండి ఇట్లాంటివి జల్లించుకోవడానికి ఇది బాగానే ఉందండి. ఓకేనా, ఇది ఒక ఐటమ్. యాక్చువల్లీ నా దగ్గర జల్లెడు కూడా ఉండింది. 3-4 అంటే లైక్ రవ్వకు ఒకటి, పిండికి ఒకటి అట్లా ఉంటాయి కదా, అది కూడా ఉండింది. ఏమైనా చిన్న క్వాంటిటీ సడన్గా అంటే బాగానే ఉంటుందని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒక ఐటమ్. ఇది కూడా 2-in-1 కిచెన్ టూల్ అనమాట. ఇది కూడా బాగానే అనిపించింది నాకు యాక్చువల్గా. మెయిన్గా డీప్ ఫ్రైస్ అవి చేసేటప్పుడు అయితే కనుక మీకు ఇక్కడ చూడొచ్చండి, అన్నిటినీ ఇలా డీప్గా వేసేసి ఇట్లా దేవేదానికన్నా కొన్ని ఐటమ్స్ లైక్ మనకి చిప్స్ లాంటివి అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి వేపడానికి అయితే కనుక ఇది బాగుంది అనిపించింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 2-in-1 కిచెన్ టూల్. సో మీకైతే కనుక ఇట్లా డీప్ ఫ్రైస్లో ఏమేమి చేస్తున్నామో అవి ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఈజీగా మనమే తీసుకోవడానికి ఇట్లా పెట్టారనమాట. అండ్ ఇది డిష్ వాషర్ సేఫ్ కూడానండి.
సో స్టీమ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది అని చెప్తున్నారు. ఇదైతే కనుక ఓవరాల్గా ప్యాకింగ్ అయితే కనుక అలా వచ్చేస్తుంది. ఇదైతే కనుక మనకి ఓపెన్ అయితే ఇలా ఉంటుందండి, స్టీల్ ఐటమ్. సో మీరు ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే ఇలా పెట్టుకుని మీరు ఆయిల్లో పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు ఇట్లా దీని మీదనే పెట్టాలి. అది ఆయిల్లో డిప్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది ఇలా వస్తాయి కదా అండి, ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి జాలి చిన్నగా ఉంది, మీరు చూడొచ్చు. సో ఏంటంటే ఆ ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఆయిల్లోకి వెళ్ళుకోకుండా మనం ఈజీగా, అంటే కొంచెం తీస్తున్నప్పుడు ఏమవుతుంది అంటేనండి, కొన్ని దానిలో ఉండిపోతాయి, షేప్ మారిపోతాయి, అండ్ షేప్ కాదు కలర్ మారిపోతుంటాయి కదా. సో వాటి కోసం అయితే కనుక ఇది అని చెప్తున్నారు. యాక్చువల్లీ నేను వాళ్ళే దీన్ని ట్రై చేస్తాను, అందుకోసం తెప్పించాను అనమాట. సో అదొక ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ అండి, మనకి బాటిల్స్, గ్లాస్ జార్స్ కానీ, గ్లాస్ బాటిల్స్ కానీ, లేకపోతే వాటర్ బాటిల్సే కానీ లోపల వరకు ఏం పెట్టి క్లీన్ చేస్తామండి, సన్నవి వెళ్ళకుండా ఉంటాయి కదా. ఈ ఐటమ్ ఏంటంటేనండి, మీరు చూడవచ్చు ఈ ఐటమ్, ఇది ఇట్లా మౌల్డ్ అవుతుంది. మీకు సైడ్లో ఫోటో కూడా పెడతానండి. ఇదైతే కనుక ఇట్లా ఉంటుంది అనమాట. ఈజీగా ఇక్కడ ఒక పిన్ లాగా ఉంది కదా, అది ఇలా గ్రిప్లా కూర్చుంటుంది. సో మనం ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ బాటిల్ టైప్ లేదండి, నేను మ్యాక్సిమం నేను తప్పకుండా చేస్తాను గ్లాసెస్ వాటితో కానీ బాటిల్స్తో కానీ. బెనిఫిట్ ఏంటంటే ఈ బ్రిజిల్స్ ఏవైతే వచ్చాయో అవి మనకి బాటిల్స్లో అయితే కనుక చక్కగా క్లీన్ చేసి పెడతాయి ఇలాగా. సో ఆ అడుగును మనం తోమలేంది, అడుగును మనం వెళ్ళలేంది, గ్లాస్ సీసాలు కావచ్చు, మన చేతులు వెళ్ళని ఎనీ ఐటమ్కి అయితే కనుక ఈ బ్రష్ మనకి హెల్ప్ చేస్తుందండి. సో పాకులు లాంటివి ఏం పట్టకుండా కాస్త డీప్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నాకు యూస్ఫుల్ అనిపించిందండి ఈ బ్రష్ అయితే మాత్రం. ఎక్కువ అమౌంట్ కూడా కాదు, కొంచెం లోపల తోముకోలేనివి అలాంటి వాటికి ఇది కొంచెం బాగుంది బ్రష్. డెఫినెట్గా హైలీ రికమెండెడ్. సాలిడ్ ఉందండి ఇది కూడా, మంచి ఐటమ్, డెఫినెట్గా వెళ్ళొచ్చు. మనకి చూస్తే అర్థమైపోతుంది కదా అండి కొన్ని, ఆ విధంగా అయితే కనుక నేను దాన్ని హైలీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ అయితే కనుక అండి, ఇది ఐరన్ అండి. ఎందుకు పెట్టానంటే చెప్తా. ఐరన్ ఇది వరకు మా ఇంట్లో ఇవే ఉండేవి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో దోశలు వేయడానికి వాటికి. మేబీ అందరికీ తెలిసే ఉంటాయండి ఇవి మనం చిన్నప్పటి నుంచి చూసి పెరిగినవే. వీటిని నేర్పుకోవడానికే తీసుకున్నాను. ఐరన్ వాటికి ఐరన్ ఉండాలి కదా, సో అందుకోసం. అండ్ నాకు ఐరన్ది కూడా ఉంది, మీకు చూపించాను. ఫిష్ పెంక అలాంటి వాటికి ఇట్లా అయితే కనుక రెండు. ఇది యాక్చువల్గా కోంబోలాగా వచ్చింది, ఎక్కువ రేట్ లేదు, నాకు రీజనబుల్ అనిపించింది అనమాట. ఇది దోశలకైనా ఫిష్ ఫ్రైస్కైనా కానీ ఇది బాగుంటుంది. ఇలా ఉంది కదా షేప్, అండ్ దానికి లేపడానికి. అండ్ ఇదేమో ఇట్లా ఏదైనా వేపుకున్నప్పుడు అయితే కనుక ఉంటుంది. ప్యాక్ ఆఫ్ ఎలాగో కోంబో ఉంది కదా అని నేను తీసేసుకున్నాను అనమాట. అట్ల కర్రలు రెండు కూడా. ఒకవేళ చూడండి నచ్చింది అనుకుంటే కనుక మీకు నేను లింక్ ప్రొవైడ్ చేశాను, మీరు చూసుకుని అయితే కనుక తీసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి, ఇది అయితే కనుక పుట్టు, మన ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే కనుక పెట్టున్నానండి. పుట్టు ఐడియా ఉంటుంది కదా. ఇది మా ఫ్రెండ్ ఒకళ్ళు అడిగారు అనమాట, నాకు కూడా కావాలి అంటే తన కోసం ఆర్డర్ పెట్టాను. నువ్వు పెట్టి నాకు తీసుకొచ్చి ఇచ్చేసేయని చెప్పారు. సో అందుకోసం ఈ పుట్టు ఆర్డర్ పెట్టాను. సో తన కోసం అయితే కనుక వచ్చింది ఇది ఐడియా ఉంటుంది, వచ్చింది కదా ఎలాగో కిచెన్ రిలేటెడ్ ఐటమ్ అనేసి నేను ఈ వీడియోలో యాడ్ చేసుకున్నాను. కొంచెం ఐటమ్ తినాలనుకున్నప్పుడు ఇది బాగుంటుందండి. కొంచెం అంటే కొంచెం ఎక్కువ అవ్వదు ఇది. చాలా తక్కువ స్నాక్స్ తినే వాళ్ళకి, ఇన్స్టెంట్గా ఆకలిస్తే కొంచెం తీర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. కొంచెం అంతా అయితే కనుక మనకి రాగి పిండి, కొంతమంది బియ్య పిండితో తింటూ ఉంటారు. చాయిస్ ఇంకా కొబ్బరి, బెల్లం అలా కలిపేసుకుని కుక్కర్కి ఇది విజిల్ పెట్టాలన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది కదా హోల్, విజిల్ ఏదైతే పెడతామో ఆ ప్లేస్లో ఇది పెడతాము. దీని మీద ఇది పెట్టేసేసి పౌడర్ని కొంచెం కలిపేసి అలా కొద్దిగా వాటర్తో తడిపి వేసేసి పెట్టుకోవడమే. ఇది పట్టుకోవడానికి అయితే కనుక లీడ్ ఆల్రెడీ నేను మన వీడియో చేశాను, షార్ట్ వీడియోలు కూడా మీరు చూడవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మీకైతే కనుక ఒక్కరికి చిన్నగా ఒక కప్ మాదిరి అయితే కనుక వస్తుంది. ఇన్స్టెంట్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు, మంచి బలమైన ఐటమ్ అండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక గిఫ్టింగ్ ఐటమ్ అనుకోవచ్చు మీరైతే కనుక. లేదు మీరు ఏదైనా జ్యువెలరీ కానీ ఇంకేదైనా వాల్యుబుల్ థింగ్స్ దాచుకోవాలనుకున్నా కానీ ఒక్కసారి ఈ బాక్స్ చూడండి. నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్ మీనాకారి వర్క్ ఏదైతే వచ్చిందో ఇవి చాలా బాగా నచ్చాయి నాకు. సో బాగుందండి, మంచి ఐటమ్. పీకాక్ వచ్చింది, వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీకు తీసుకోవాలి అని అనుకుంటే కనుక మెయిన్గా మీకైనా గిఫ్టింగ్ రిలేటెడ్గానైనా కానీ చక్కగా అయితే కనుక తీసుకోవచ్చు. ఇలాంటిదే ఇంతకుముందు నేను సేమ్ వాటర్ బాటిల్ కూడా మీకు షేర్ చేశానండి, మీనాకారి ప్యాటర్న్లోనే. ఈ స్టీల్ ఐటమ్కి మీనాకారి వర్క్లో వస్తుంది. యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ కన్నా నాకు ఎందుకో ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది అనిపించింది అనమాట. రీసెంట్గా నేను దీన్ని ఒక స్టీల్ షాప్లోనే చూశానండి, చాలా రేట్లు ఉన్నాయి దాంట్లో. వాటితో పోల్చుకుంటే ఇది 1000 రెట్లు బెటర్, మంచిగా ఉంటుంది మన దగ్గర అయితే కనుక. అండ్ ఇది ఒక ఐటమ్ అండి. యాక్చువల్గా ఈ ఐటమ్ని కూడా నేను వీడియో చేస్తానండి. ఇదేంటంటే మనకి బాటిల్ వచ్చేసి ఇది ఎంతవరకు బెనిఫిట్టో తెలీదు. నేను
మనకి కాక్రోచెస్ జెల్ ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పిన తర్వాత చాలామంది కొనుక్కున్నారండి, చాలామంది మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఒక మేడం నాకు రీసెంట్గా కూడా పెట్టారనమాట, బాత్రూమ్స్ కానీ లేకపోతే టైల్స్ కానీ క్లీనింగ్ కూడా ఇవ్వండి, మీరు పెట్టిన కాక్రోచెస్ జెల్ మాత్రం సీరియస్లీ అసలు ట్రస్ట్ మీ చాలా అంటే చాలా యూజ్ అయింది వర్క్. అది నిజంగా 1000% అయితే కనుక లైక్ ఇది పెట్టారనమాట, సింబల్ పెట్టి అలా కూడా పెట్టండి అని. దీన్ని నేను రీసెంట్గా మీషోలో చూసానండి, నాకు ఎందుకో ఇది కూడా వర్క్ అవుతుంది అనిపించింది. దీన్ని నేను షార్ట్ వీడియో డెఫినెట్గా ఇస్తాను నేను మీకు. ప్యాకింగ్ అయితే కనుక ఇలా వచ్చిందనమాట. ఇది మెయిన్గా ఏంటంటే టైల్స్ అండ్ బాత్రూమ్ క్లీనర్ అని అయితే కనుక ఉందంటే ఎక్కువగా రబ్ చేయకుండా ఇది స్ప్రే చేస్తేనే ఇట్లా మొత్తం మురికంతా కారినట్టు పైన క్లీన్ చేస్తేనే బకెట్స్ అండ్ మగ్స్ అవన్నీ ఉంటాయి కదా టైల్స్ వాటన్నిటికీ కూడా స్ప్రే చేస్తున్నట్టుగా ఒక రీల్ చూసా ఇన్స్టాగ్రామ్లో. సో అందుకోసం అయితే ఆర్డర్ పెట్టాను. దీని పేరు ఫ్రెషో, లింక్ అయితే పెడతానండి, మీరు చూడొచ్చు. ఎక్కువ రేట్ కూడా ఏం లేదు, రీజనబుల్ రేట్లోనే ఉంది. బట్ నేను కనుక వాడి నాకు బాగా అనిపిస్తే డైరెక్ట్ నేను దాని రీల్ కూడా చేసి నేను మీకు లింక్తో సహా దీని డెమో అనేది ప్రొవైడ్ చేస్తాను. దీనికి ఇంతకన్నా ఇంకా ఎలా చెప్పండి అండి. ఇప్పుడైతే దాన్ని చూద్దాం, దీని సత్తా ఏంటని మనకి ముందు తెలుస్తుంది. ఇది ప్రోడక్ట్ ఉందండి దీని లోపల, బట్ ఏంటంటే ఇది బాగా ఇట్లా స్టక్ అయిపోయింది అనమాట. దీన్ని అతి బలవంతంగా కట్ చేయాల్సి వస్తుంది. ఇది కప్స్ స్టాండ్ యాక్చువల్లీ లాక్ అయిపోయిందండి మొత్తం అంతా కూడా. దీన్ని మొత్తం ఇట్లా ఆపరేషన్ చేస్తే కానీ రానంటుంది, ఇది అంత భయంకరంగా ఉంది. కాబట్టి నేను దాన్ని ఓపెన్ చేయదలుచుకోలేదు, అందుకే పక్కన పెట్టేశా. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి, ఇదైతే కనుక మనకి ఫ్రూట్ బాస్కెట్ అనమాట. మనకి మెయిన్గా డైనింగ్ టేబుల్ సెంటర్ ఉంటుంది కదా, అలాంటప్పుడు డైనింగ్ టేబుల్ మీద లేకపోతే ఓపెన్ కిచెన్కి సైడ్లో ఉండే కౌంటర్స్ పైన పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా చాలా బాగుంటాయి అనిపించింది, అందుకోసం అయితే కనుక తెప్పించాను. వీటికి లోతు ఎక్కువ ఉంది, యాపిల్స్, బనానా, లైక్ జామకాయలు, సపోటా, మీరు ఏదైనా పెట్టుకోండి. గిఫ్టింగ్ అని అయినా కానీ సూపర్ సాలిడ్ సూపర్ గుడ్ ఐటమ్ అనమాట. బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ, నెక్స్ట్ లెవెల్ అనమాట. తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఇంతకుముందు కూడా నేను ఒక ఐరన్ది యాపిల్ షేప్ది కూడా మీకు షేర్ చేశాను రీసెంట్గా. 50+ ఐటమ్స్ ఇచ్చిన కిచెన్ రిలేటెడ్ వీడియో కూడా ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఆ వీడియోలో కూడా బోల్డ్ కలెక్షన్స్ని షేర్ చేసినప్పుడు ఆ ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చాను అనమాట. బడ్జెట్లో అంటే అది వెళ్ళిపోండి, కొంచెం క్లాసీ లుక్ కావాలనుకుంటే కనుక ఇది చూడండి, ఇలా ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ ఏం క్లోజ్డ్ ఉండదు, ఓపెన్ లిడ్ అనమాట, జస్ట్ లూజ్ లిడ్డే, తీసి పెట్టుకోవచ్చు ఈజీగా. ఇది ఒక ఐటమ్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఈ వీడియోకి మన లాస్ట్ ఐటమ్, ఇది నాకు డెలివరీ అవ్వడానికి చాలా టైం పట్టిందండి, బట్ ఫైనల్గా అయితే కనుక నేను దీన్ని రీచ్ అయ్యాను. చాలా బాగుంది, అసలు ప్యాకింగ్ కూడా ఎంత బాగుందో. కోడిపెట్ట ఉంటుంది కదా, అది పొదుగుతున్నట్టుగా అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇది కూడా ఒక లిడ్ లాగా, దీనిలో అయితే కనుక మనం ఎగ్స్ పెట్టుకోవచ్చు. ఇది ఎగ్స్ బాస్కెట్. సో రెండు కూడా మనకి ఇట్లా అయితే కనుక పట్టుకోవడానికి అన్నిటికీ కూడా హ్యాండిల్ అయితే కనుక వచ్చాయి. ఇది ఐరన్, చక్కగా దీని అయితే కనుక ఇట్లా బుట్టలాగా చక్కగా అల్లి పెట్టారండి, మంచి డెక్కర్ పీస్ లాగా కూడా బాగుంది, గిఫ్టింగ్ కూడా బాగుంటుంది. ఇదైతే కనుక మనకి కోడిపెట్ట షేప్, దానిపైన వచ్చినటువంటి లిడ్తో కంప్లీట్గా అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. సో ఓవరాల్గా అయితే కనుక మన కోడిపెట్ట పొదుగుతూ లోపల గుడ్లున్నట్టుగా అయితే కనుక ఉందండి. మీరు చూస్తున్నారు కదా, బాగుంది అసలు, సో క్యూట్ ఐటమ్ అనిపించింది. అండ్ ఇదైతే కనుక వైట్ అండ్ బ్లాక్ ఫినిషింగ్లో ఇలా వస్తుందన్నమాట. గిఫ్టింగ్ కానైనా బాగుంటుందండి, మీరు డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఎగ్ దానికోసం మంచి బాక్స్ లాగా లేకపోతే ఇట్లా ట్రే లాగా లేకపోతే ఇట్లా చూస్తుంటే కనుక ఇది ఒక మంచి ఐటమ్ అండి, డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. ఇది కూడా బాగా వచ్చింది. సో ఇదైతే కనుక మన వీడియో నేను నచ్చిందనే అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ప్రొవైడ్ చేశానండి. ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు నాకు అడగవచ్చు. అండ్ తప్పకుండా అయితే కనుక మీరు మన పేజ్ చెక్ చేయండి, బాగుందనుకోండి. ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అయిపోండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.